పల్లికి కేటాయింపు నిధులు కూడా సెర్ప్కే ఎక్కువ ఉండే అవకాశం, దీని ద్వారానే పింఛన్ల పంపిణీ, పొదుపు సంఘాల సంక్షేమం, ఇంతటి కీలక విభాగాన్ని పవన్ శాఖల నుంచి వేరు చేయడంపై జనసేనలో చర్చ. 2 శాఖలకు ముఖ్య కార్యదర్శి ఒక్కరే, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోనే మెస్మా 2 నారాయణకే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్ర టు ప్యారిస్ ఆడుదాం ఒలింపిక్స్ అంటూ విశ్వ క్రీడల్లో సత్తా చాటేందుకు సిద్ధమైన రాష్ట్ర క్రీడాకారులు. ఏడాది వివిధ అంశాల్లో ఏపీ నుంచి 7 ప్రాతినిధ్యం, కొత్తగా 5 దక్కిన అవకాశం. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో పెరిగిన క్రీడా ప్రమాణాలంటూ జగన్ వచ్చిన తర్వాత పెంచామన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే భారతీయ భాషల్లో యూజీ పుస్తకాలు వచ్చే 5 ఏళ్లలో 22 భాషల్లో 22,000 పుస్తకాలు అందుబాటులోకి. యూజీసీ అస్మిత వర్క్షాప్ను ప్రారంభించిన కేంద్రం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి టైట్లింగ్ చట్టం రద్దు అంటూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర. ఉచిత ఇసుక పాలసీకి పచ్చజెండా. ధాన్యం కొనుగోలుకు రుణ సేకరణకు ప్రభుత్వ హామీ. పౌర సరఫరాల సంస్థకు 2,000 కోట్ల గ్యారంటీ. మార్కెట్కు 3,200 కోట్లకు సర్కారు హామీ. పంటల బీమాపై అధ్యయనానికి మంత్రులతో కమిటీ. నెలలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం. కౌలు రైతులకు సులువుగా రుణాలపైన అధ్యయనం. కేబినెట్ కమిటీ వేయాలని సీఎం సూచన. ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక దృష్టికి నిర్ణయం. 2029 నాటికి 20 లక్షల ఎకరాల్లో సాగు. మరో 4 నెలలకు ఓటాన్ అకౌంట్. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆర్డినెన్స్ జారీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.